పాల్గొనాలి అవన్నీ ఎందుకు అనిపించింది? మా ఉద్దేశం అంటే మాకేం తెలియదు, ఏదో చెయ్యాలి, అందరికీ నలుగురు చేసే పని చేయకుండా ఏదో సంథింగ్ చేయాలి అని. నలుగురు ప్యాకాట కాడ కూర్చొని ఆడకాడ ఉండేవాళ్ళు, నలుగురు కాడ కూర్చునేవాళ్ళు కాదు. వీడు పని ఏదో, గొడ్డు పని ఏదో, పొలం పని ఏదో, వీడు ముగ్గురు పనే కానీ బంధువుల కాడ నోకతో సూర్యునైనా ఉండేవాడు. ఆ అబ్బాయి కాడ అది సావాసం ఉండేవాళ్ళు కానీ సంతోళ్ళ కాడ కూర్చునేవాళ్ళు సంతోళ్ళ కాడ కూర్చునేవాళ్ళు కానీ మాట్లాడేవాళ్ళు కాదు. నోకతో చీనంటే కింద పరాయేవాడు అది పెండుగా ఉంటాడు. ఆ అబ్బాయితో మాట్లాడుకుంటారు అంతేగాని ఇక్కడ సంతోళ్ళతో మాట్లాడదాం, చేద్దాం, వాళ్ళ పనులు చేద్దాం అని అనిపించి. అమ్మ వీళ్ళకి ఇంత బలం ఉంది, నా కొడుకులు ఇంత స్ట్రాంగ్ గా ఉన్నారు అని మీకు ఆ బండలు ఎత్తిన తర్వాత అర్థమైందా? దుఃఖం ఆగల, అమ్మ మనసు కదా, దుఃఖం ఆగల. ఏడ్చి అప్పుడు తాతగారికి చెప్పాడు బండలు లేపుతున్నారు. ఆ పెద్ద అమ్మాయి కాడ కూడా సినిమా చూసిపోతుంటాను కదా, కానీ సగం ఈ బరువులు లేకపోతే అబ్బాయి వాళ్ళు ఎవరికి తెలుగు నీ పనులు చేస్తారు, సినిమాలో చేర్చుకుంటారేమో అడుగుతావు అయ్యా అని అడిగితే అప్పుడు ఆయన ద్వారా కుమ్మరాంకం ద్వారా రాష్ట్ర మాత ద్వారా నా బిడ్డలకి ఇయ్యదు. అమ్మ మీ ఆలోచనే, మీ ఆశ, దేవుడు ఇచ్చిన వాకే. మాకు తెలియదు, ఇప్పుడే చెప్తున్నా. నాకు దేవుడు ఇచ్చిన వాకే కానీ నాకు తెలియదు. తాతగారిని అడిగేదాన్ని, మనకి ఎవరికి తెలియదు నా అబ్బాయి బండలు లేపుతున్నారు, కరసారం చేస్తున్నారు. అయితే మన అమ్మాయి కాడకు పోయినప్పుడు సినిమాలో చూస్తున్నాను కదా కరసారం అది, కానీ అబ్బాయి సినిమాలో చేర్చుకుంటారేమో అని ఆయనతో అంటే అప్పుడు ఆయన అన్నాడు కుమ్మరాంక నా ఫ్రెండ్ రాజమాత కూడా సంతరాగుడు ఆయన కాడపోయిన అడిగితే అప్పుడు చేసుకురామని చెబితే రాజమాతగా తీసుకెళ్తే అప్పుడు చేర్చుకున్నాను. మద్రాసులో పడ్డ కష్టాలు నా కొడుకులమ్మ అంతెంత కాదు, కష్టపడి సర్దిపడ్డ అన్నంలో మంచులు తాగి మంచులు పోసుకొని తాగి తినొచ్చు. తర్వాత ఎన్నో అక్కడ పేకాట ఆడేవాళ్ళు తాగేవాళ్ళు వీళ్ళని చూసి వారం లేక ఇలా మధ్యలో కూకొని ముందులు తాగుతాక ఏలిం చేసేవాడు నా కొడుకులు ఏలిం చేసేవాడు. అప్పుడు మనం చేసుకెళ్ళి ఏలిం చేసేవాడు. వీళ్ళు వాళ్ళ కాడ కూర్చునేవాళ్ళు కదా, వీళ్ళు మనకు పనికిరాదని రాజమాతకి ఏవో చెప్పి మీరు పనికిరాలో వెళ్ళని పంపించేసాడు. అప్పుడు అందరూ కూడా మా ఊళ్ళో అందరూ ఎంత మాత్రం మగవాళ్ళు లేదని సినిమాలో చేస్తానికి వెళ్ళేదా సొంతోళ్ళే దీవించారు. వాళ్ళ మాటలు విని కొడుకులకు చెప్తే కొడుకులు కూడా అంతే మన అమ్మని బాధపడ్డారు, కానీ అందరం బాధపడ్డానికి సంతోషపడ్డారు. తర్వాత ఆయనే పిలిపించాడు మళ్ళీ వచ్చి ముగ్గురు మళ్ళీ పాత్రలు పోసేవాళ్ళు, కుప్పలు పట్టేవాళ్ళు, ఫైట్ చేశాను. అప్పుడు రాజమాటగా మీ కార్డులో వచ్చి రమ్మని పిలిచి అప్పుడు చేసుకెళ్ళాక అప్పుడు నన్ను చేసుకెళ్ళి రాజమాత ఇంట్లోనమ్మా ఎంత లోతు బాయి నా బిడ్డలు ఇంకా పైకి తీసుకొస్తాడేమో. నా ఇంట్లో నీళ్ళు తోడి నా బాధ చూడలేక రాంబాబు ఆ నీళ్ళు తోడి పోసేవాడు. చేతులు కూడా పుళ్ళు పడ్డాయి నింపుతాక నీళ్ళు తోడి గుడ్డలు ఇది కంట్లు కడిగి రాజమాస్టర్ ఇంట్లో నా బిడ్డలకి పైకి వస్తాడని అంత పని చేసి నా బిడ్డలకి ఎంత ఆశీర్వదించి చూసారా? అందరం మీ కష్టం గురించి మీ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ రాజు మాస్టర్ గారి ఇంట్లో అమ్మ అంట్లుతో నీళ్ళు తోడి నా అమ్మ ఇక్కడ రావద్దంటే ఎందుకు వస్తానమ్మంటే ఏమోనయ్యా మీకు ఇంకేదైనా దేవుడు వెలిగిస్తాడేమోనయ్యా, నా కష్టాన్ని గురించి మీరు బాధపడద్దంటే నేను తోడు చూడలేక రాంబాబు చేతులు పడుతుంది నీళ్ళు తోడి పోసి నా గుడ్లకు ఎక్కించాడు రాంబాబు. అట్లా కష్టపడి నా బిడ్డ అంత పైకి వచ్చారమ్మ. అమ్మ మీరు వీళ్ళకి ప్రత్యేకంగా భోజనం ఏమైనా పెట్టేవారా, లేకపోతే మీరు తినేది తిని ఇంత స్ట్రాంగ్ గా ఉన్నారు? ఏ భోజనం లేదమ్మా, ఒకటే తిండి ఒకటే తిండి తింటుంది. వాళ్ళ నాయన మట్టికి వాళ్ళిద్దరికి ఏం లేకుండా ఇద్దరికి సేరవు పాలించాడు నాయన. అంటే ఆ రోజుల్లో వరన్నం లేదు కదా, వరన్నం లేదు, జొన్నన్నమేనా? జొన్నన్నం తిన్నారు, వరగన్నం తిన్నారు, వరగన్నం కూడా జొన్నలు తొక్కి సజ్జలు తొక్కి ఇస్త్రీ పండుకొని పెట్టుకొని తిని. కానీ వీళ్ళు పుట్టినాక అది వారికి పాలు కొనుక్కునేవాళ్ళము, వీళ్ళిద్దరు పుట్టినాక బర్రె కొనుక్కున్నాము. అప్పుడు ఆ పాలతోటి పెరుగుతోటి బిడ్డలు పెంచుకోం. ఇప్పుడు అందరికి అర్థమైంది కదా రామ్ లక్ష్మణ్ గారి ఫిట్నెస్ సీక్రెట్ మిల్లెట్స్. అందరేమో ఈ రోజుల్లో ఎంత కాస్ట్లీ ఫుడ్, ఆరోగ్యవంతమైన ఫుడ్స్ అని చెప్పి మిల్లెట్స్ అని ఇప్పుడు అందరు తింటున్నారు కదా, కానీ కదా వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా అవే మిల్లెట్స్ చిరుధాన్యాలు
తృణధాన్యాలు సిరిధాన్యాలు తిని పెరిగారు అమ్మ చేతుల మీదుగా. ఎంత బాగా అయితే ఆడపిల్లలు ఇద్దరిని పొలం పనులు పంపించేవాడు కదా. మా అత్త పంపించేది, వీళ్ళు కూడా అన్నదమ్ములు ముగ్గురు కూడా పొలాన్ని పనికి పంపించేవాళ్ళు కదా. నేనే పొలం పని కానీ కలుపులకు కానీ దేనికి పోయేది కానీ ఆడపిల్లలు పంపించాను. ఆడపిల్లలు కూడా అంతగా పొలం పనులు పంపిస్తూ సాగాను. అయితే ఇప్పుడు మీ పెద్ద అబ్బాయి గారి గురించి చెప్పండి, బాబురావు గారు. వీళ్ళిద్దరంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చారు, చక్కగా సెట్ అయిపోయారు. మరి అన్నయ్య గారిని కూడా కలుపుకొని హైదరాబాద్ వరకు తీసుకొచ్చారు. ఇందులో మీరు వాళ్ళకి ఇచ్చిన సలహాలు సూచనలు ఏంటి? ఏమీ లేదు, ముగ్గురు కలిసి ఉంటారు. అన్నయ్యగా ఏళ్ళు ఉండకూడదయ్యో, ముగ్గురు కలిసి ఉండాలని అందరూ కలిసి ఉంటారు. నా మాటని కుమ్మడ కుటుంబంగా ఉంటున్నారు. ఆడపిల్లలు ఇద్దరు కూడా, చిన్న అమ్మాయికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లడు. మగ పిల్లలు కూడా సినిమా ఫీల్డ్లోనే చేశాడు. ఆడపిల్లలు ఇద్దరు పెళ్ళిళ్ళు చేశారు. చిన్న చచ్చిపోయిన అమ్మాయికి, పెద్ద అమ్మాయికి ఒక కూతురు, చిన్న అమ్మాయికి ఒక కొడుకు కూతురు. పెద్ద అమ్మాయికి ఒక కొడుకు కూతురు. ఆ అమ్మాయి కొడుకు కూతురు అయితే కూతుర్ని చెల్లెలు కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తారు. బాంబేలో పని చేస్తారు, ఇల్లు కట్టే వ్యాపారం అయింది. బాంబే చెల్లి కొడుకు, ఇంకో చెల్లెలు మనవరాల్ని పెద్ద అమ్మాయి కొడుకు చేశారు. ఓకే, అందరూ ఉమ్మడి కుటుంబం. ఉమ్మడి కుటుంబమే అమ్మ మొత్తం. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఉండడంలో మీ పాత్ర ఏంటి? మీరే చెప్పారా అందరూ ఒక చోటే ఉండండిరా, ఇలాగ వేరు వేరు కాపురాలు వద్దు, వేరు కుంపట్లు వద్దు అని చెప్పుకున్నాను. నా మాట విన్నారు, అందరూ కలిసే ఉన్నారు. కోడళ్ళు కూడా కలిసే ఉంటారు. తోడుకోళ్ళగా ఉండరు, ముగ్గురు కలిసే ఉంటారు. సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిన పెద్ద అమ్మాయి మటుకి పెద్ద కోళ్ళ కంటే అత్త మటది రామ్ భార్య, లక్ష్మణ భార్య, అమ్మమ్మ అని పిలుస్తారు అంతే. పెద్ద కోళ్ళ మట్టుకి అత్తమ్మ అని పిలుస్తుంది. ముందు వచ్చింది కదా. సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత అబ్బా కలర్ఫుల్ ఫేసెస్ ని చూస్తారు, ఎవరిని అట్రాక్ట్ అవ్వకుండా అమ్మ మాట ఇని అరేంజ్డ్ మ్యారేజెస్, పెద్దలు చెప్పిన పెళ్లిళ్ళు చేసుకోవడం అనేది కూడా గొప్ప విషయమే. మీ పెంపకమే అది. ముందు కవల పిల్లలు చేసుకోవాలని కోరికలు ఉండాలి. అప్పుడు ఎవరు లేరు, అప్పుడు కవల పిల్లలు ఎవరు అక్కడ పట్టకపోతే అంత దూరం వద్దాయా మీకు, ఎవరు మనకి దేవుడు ఇచ్చిన వాడికి సహాయం చేసి మా కవల పిల్లలు ఎక్కడ చూస్తే మన దగ్గర ఎవరు లేరు కదా అయ్యానంటే, అప్పుడు రాముల్లో రాము భార్య ఫ్రెండ్ వాళ్ళ అన్న వాళ్ళ మేనమామ ఫ్రెండ్, ఆయన ద్వారాగా రాముకి చేసాం. మాకు నా బంధువురాలు మరి లక్ష్మణబాబు చేశాం. అయితే పాపం కవలాల్ని చేసుకోవాలని కోరిక అలాగే ఉండిపోయినట్టుంది. పెద్ద అబ్బాయి భార్య కూడా బంధువురాలు, పెద్దలుడు పెద్దమ్మ కూతురు. అయితే వీళ్ళిద్దరూ సంపాదించి ఎప్పుడైనా అమౌంట్ డబ్బులు తీసుకొచ్చి ఇస్తే ఏమనిపించింది? ఆ రోజు ఏదైనా గుర్తుందా మీకు? ఎంత లేదమ్మా, చెన్నైలో ఇచ్చేవాళ్ళమ్మా. బాబురావు గారు మీరు చెప్పండి, తమ్ముళ్ళు ఇద్దరిని ఇలా చూస్తుంటే ఎలా అనిపిస్తుంది మీకు? సంతోషం. అంతేనా? ఇప్పుడు కోపడతారా? వాళ్ళ ముగ్గురు పాపం అనేది లేదమ్మా. ఏదన్నా ఇట్లాంటి పనులప్పుడు అబ్బాయి లేదు, నేను ఇంటికి ఎంత భక్ష పని చేస్తున్నావు అని అన్నయ్య మీద కోపడ్డాను అనుకో, నేను చేస్తున్నాను మీకు ఎందుకు బాధ అంటాడు అంతే. ఇప్పుడు మీ చుట్టాలు, బంధువులు, మీ ఊరి వాళ్ళు అందరూ కూడా అంటూ ఉంటారా, నీకేంటమ్మా ముగ్గురు కొడుకులతో చక్కగా హైదరాబాద్ లో ఉంటున్నావా? ఉప్పున అయిపోతున్నామ్మా, నాకు ఉప్పునైపోయింది ఎక్కువ. ఇది నాటిలో కోతలు పోసి జమ్ముల పాలెం కూడల కోతలు పోసి ఇంత పని చేసిన దానికి ఇప్పుడు ఇంత ఉప్పిల్లో ఉందని ఉప్పినైపోయిపోయింది నా కొడుకులకి నాకు. మరేమన్నా దిష్టి నివారణ పనులు ఏమన్నా చేస్తున్నారా? ఇద్దరికి రాంగలే దిష్టి తీసేది మొత్తం ఉప్పుతో తీసి ఇసురు పడేది ఊర్లో ఉన్నాక. ఇప్పుడు ఇక్కడ ఏం లేదు. అయితే మీరు సినిమాలు చూసి మీ కొడుకులు కర్రసాము ఆ బండలెత్తే పోటీల్లో పాల్గొనడం చూసి వాళ్ళ సినిమా ఇండస్ట్రీకి వెళ్తే బాగుంటుందని మీరు ఆశపడ్డారు. ఎందుకో ఇచ్చాడు దేవుడు ఆ వాకు. అయ్యా అప్పుడు తాతగారిని అడిగారు, అబ్బాడు బండలు వేస్తున్నారు కర్రసాము చేస్తున్నారు మాకు తెలియదు కదా. అయితే ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ మనుషుల్ని చాలా మంది చూసుంటారుగా, గుర్తున్నారా? ఎవరెవరిని చూసారా మీరు? ఎవరున్నారు అప్పుడు చిరంజీవి గారు అన్న ఇష్టం, దాసనారాయణ గారు అంటే బాగా ఇష్టం నాకు. దాసనారాయణ, చిరంజీవి గారు వీళ్ళందరూ ఇష్టం. ఎన్టీఆర్ గారు అంటే ఇష్టం. అందరూ చూసేదారు. పెద్ద అమ్మాయిని చీరాలు ఇచ్చాను కదా, అమ్మాయి చూడటానికి పోయి మ్యాట్ని చూసి అమ్మాయి కాడికి చూసిపోతా ఇది కడుపులో ఎదుగుతూ ఉంది. నా బిడ్డలంతా కథ
శాతం పండుగ చెప్పారు కదా, సినిమాలో చేస్తే మంచిదేమో అనిపించింది. సరే, మీ కొడుకులంటే మీ కన్న కొడుకులు కాబట్టి మీ మాట వింటారు. మరి కోడళ్ళు ఎలా ఉన్నారు? కోడళ్ళు కూడా మంచోళ్ళేనమ్మా, ఏమి తేడా లేదు, బంగారం చూసుకుంటారు నన్ను. ఏంటి వాళ్ళు చక్కగా ఇంటి పట్టు ఉన్నారు కదా, ముగ్గురు పెద్దాడు పనులు పెద్దలు, వీడు ఏదో షూటింగ్ ఉంటే 4 రోజులు 3 రోజులు ఉంటారు కదా, అన్ని కూడా చక్కగా చూసుకుంటారు. ఆదివారం వస్తే అసలు మీ అపార్ట్మెంట్, మీ ఇంటి నుంచి మంచి స్మెల్ వస్తా మొత్తం అన్ని ఉంటుంది. వండుకున్నా ఏం చేసుకొస్తే ఇక్కడ పెట్టుకొని అందరు కూర్చొని సంతోషం కదండి. అంటే ఎవరు బాగా వండుతారని ముందు అన్ని అన్ని మొత్తం తేవాలి. చేసుకొచ్చి ఇక్కడ 5 కూరలు పెట్టుకొని అందరు కూర్చొని సంతోషం తిని. రామ్ లక్ష్మణ్ గారికి ఏమంటే ఇష్టం? మీరు ఏదన్నా వండుతూ ఉంటారా ఈ వయసులో కూడా పిల్లల కోసం? ఏమి లేదు మామూలుగానే అమ్మ వండేది పాల తల్లికి బాగా చేసేది ఊళ్ళో. పాలకాయలన్నా అరిసెలన్నా అరిసెలు చేసి అరిసెలు ఎట్లా చేసేది. అవి బాగా చేస్తాను, పాలకాయలు చేస్తాను. ఉమ్. రసం పెట్టుద్ది బాగా, ఎవరు బాగా వండుతారు? ఇప్పుడు అప్పుడప్పుడు రసం పెట్టుద్ది, పప్పు పెసరపప్పు రసం, పెసరపప్పును బెల్లం చారు. బెల్లం సార్ బాగా ఇప్పుడు పెట్టుకుని మేము అమ్మ అది కావాలంటే అమ్మ చేత పెట్టుకున్నాం. అవునా? ఇంకా వాడు ట్రైన్ ఉన్నాడు. ట్రైన్ ఇది విలేజ్ స్టైల్. విలేజ్ స్టైలా? పెసరపప్పు రసంలో తీపి బెల్లం రసం. బెల్లం రసం. అవునా? కొత్తగా పెసరపప్పులు వండుకొని ఇప్పుడు పులుసు వేసుకొని బెల్లం వేసుకొని తాగు, అది వదిలిపెట్టం రోజు. అంత అమ్మ వాళ్ళు వండి పెట్టాం. ఆవిడ పెళ్ళిళ్ళు నేను చేసి పెడతా తిందుకండి. తప్పకుండా. ఈసారి అయితే ఏం తినకుండా వస్తాను. పాల తాగిలు రోడ్లో బియ్యం నానబెట్టి కొట్టి జల్లిని పెట్టి పాల తాగిలు తీసేదండి. మీ పిల్లలు ఇద్దరు ఫైట్ మాస్టర్స్ కదా, చాలా మంది హీరోలు వీళ్ళు చెప్పిన ఫైట్స్ చేసి ఎంతో మంది పిల్లల్ని మట్టి కనిపిస్తూ ఉంటారు. ఇంతకీ మీ ఇద్దరి కొడుకుల్ని ఎప్పుడైనా చితకబాదిన రోజులు గుర్తున్నాయా? అమ్మా, అవసరం వచ్చిందా? అస్సలకి నవపురంలో కొట్టేదే జరిగిందండి. వాళ్ళు అంతగా కింద పెడితే ఏమెత్తుకెళ్తుందో పై పెడితే అంతగా తాకారు. మా అత్త కానీ మా మామ కానీ పెద్దయ్య కానీ పెద్ద అమ్మాయి కానీ, పెద్ద అమ్మాయి సంకల పుళ్ళు పడిపోయి ఇద్దరు ఎత్తుకొని తిప్పటం. ఒకరిద్దరు ఒక పక్క ఎత్తుకునేదంట. ఆ పక్క ఇద్దరు శరీర సంక వేసుకొని తిప్పేది. ఒకళ్ళు తీస్తే వాళ్ళు ఏడ్చేవడం అంట. మా అక్క రంగమ్మ పేరు. అదే ఓర్చుకోలేక ఇద్దరు శరీర సంక వేసుకొని తిప్పితే అమ్మాయి సంక కోళ్ళు కూడా పుళ్ళు పట్టి. మరి అంత సుకుమారంగా మీరు ఈ ఇద్దరు కొడుకుల్ని పెంచుకున్నారు కదా, ఫైట్ మాస్టర్స్ గా ఎన్ని దెబ్బలు తిని ఉంటారమ్మా, బాధేస్తా ఉంటదిగా, చూసారా? ఎప్పుడు వెళ్ళినప్పుడు మేము తమిళ్లో తిరుపతి పడం సినిమాకి షోల్లో కాలు దెబ్బతేది. కొన్ని దెబ్బలు కూడా తగిలినాయి. బాధపడుతుంది. అవునా? కాళ్ళకి ఇక చాలే అని ఎప్పుడు చెప్పలేదా మీరు? నాకు దెబ్బలు తగిలి అని చెప్పేవాళ్ళు కాదు, చెప్పేవాళ్ళు కాదు. అది చందనానే ఒక ఆమె ఉంది, ఆమె సినిమాలు అక్కగా చెల్లెలుగా ఇచ్చేది. ఆమెకి చెప్పేవాడు, ఆమె తీసుకెళ్ళేది ఆశపెట్టి. అంటే ఆమె మేము ఒక చోట నా గ్లాస్ పగిలిపోయి లోపల 2 నెలలు ఉంది లోపటే. నాకు ఇప్పుడు కూడా పాటల్లో కూడా ఏదైనా వచ్చిన ఇబ్బంది మాట కూడా ఇప్పుడు నాకు అమ్మమ్మ కంచన పడితే చెప్పకూడదని వాడు సాటుగా చెప్పుకుంటారు, నాకుగా తెలియదు. మీరు వరి కుప్పలు కొట్టడానికి కూడా వెళ్ళాం, నాట్లు వేయడానికి వెళ్ళాం రామ్ లక్ష్మణ్ని తీసుకొని అని చెప్పారు కదా. అలా మీకు కూడా వ్యవసాయం అన్నా పల్లెటూరు అన్నా ఎంతో ఇష్టం కదా. మరి మీకోసం ఈ హైదరాబాద్ శివార్లలో మంచి పొలాలు ఉన్నారు, మంచి పండ్ల తోటలు పెట్టారు, వరి పండిస్తున్నారు. అవన్నీ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఏది నాది కాదని ఆయనదైనా ఆయనకే దండం పెట్టుకున్నాను. దేవుడు ఇచ్చింది. వెళ్తాం పొలాంతం కాదు. ఇంకా చాలా సంతోషంగా ఉన్నారా, లేదంటే రామ్ లక్ష్మణ్ గారిని ఇంకా ఏదైనా పెద్ద స్థాయిలో చూడాలనుకుంటున్నారా? ఈ సాయి దాలం దేవుడు ఇచ్చిన ఇక్కడ కొన్ని ఫొటోస్ ఉన్నాయి కదా, వీటితో మీకు ఏమైనా జ్ఞాపకాలు, అనుబంధం? వీళ్ళందరూ నా బిడ్డలందరూ అయితే నన్ను ఎట్లా చూసుకున్న దానికి ఈ సాయి దాలం నీకేం వద్దు. నాకు ఏమైనా ఫొటోస్ చూపిస్తారా మాకు? చూపించండి, చూపించాం. బండ్లకి చూపించాం. ఆమెతో చూపించండి. వెళ్ళే చూపించే